అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని 41 దేశాలపై అమెరికాలోనికి రాకుండా ప్రయాణ ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే ఈ దేశాలను 3 గ్రూపులుగా విభజించి కొన్నింటిని పాక్షికంగా, కొన్నింటికి పూర్తిగా ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. ఈ లిస్టులో పాకిస్తాన్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. భారతీయ గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రకటించే 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. జూలై 31లో రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్లో నామినేషన్లు అప్లోడ్ చేయొచ్చు. అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ సంస్థ ఆటోమోటివ్ క్లీన్ ఎనర్జీ కంపెనీ టెస్లా కార్ల తయారీ పరిశ్రమ రాష్ట్రానికి తీసుకొచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రాంతాలను పరిశీలనలోనికి తీసుకుంది. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. 6 సబ్జెక్టులు, 7 పేపర్లు ఉంటాయి. ఆంగ్ల మాధ్యమంలో 5.64 లక్షలు, తెలుగు మాధ్యమంలో 51,000 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. నిన్న జరిగిన WPL ఫైనల్స్ లో ముంబై ఇండియన్స్ ఢిల్లీపై గెలిచి విజయాన్ని ట్రోఫీని కైవసం చేసుకుంది.